ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సత్యప్రసాద్ విషయంలో జగదాత్రి చెప్పింది నిజమే అయితే మన మాధురి జీవితాన్ని కాపాడింది అవుతుందని చెప్పి కౌశికి అంటుంది. ఇంకా తప్పే అయితే ఆయనకు క్షమాపణలు చెప్పడమే కాదు, ఆయన కాలు పట్టుకోవడానికి కూడా నేను సిద్ధమే అంటుంది జగదాత్రి. ఇంకా నిజ నిజాలు తెలిసాకే పెళ్లి గురించి మాట్లాడుకుందామని చెప్పి కౌశికి అంటుంది. ఇంకా సుధాకర్ కూడా ధాత్రి చెప్పింది నిజమే అని చెప్పి ఇంకా కేదార్ ధాత్రి పైకి వెళ్ళమని చెప్పి చెప్తాడు. ఇంకా సరేనని వాళ్ళిద్దరు పైకి వెళ్తారు. ఇంకా బూచి వచ్చి నిషికాకు తన మాటలతో రెచ్చగొడుతూ ఉంటాడు. ఇంకా జగదాత్రి కేదార్ షూటింగ్ దగ్గరికి వెళ్ళి బాబుని వెతుకుతూ ఉంటారు. ఇంకా జగదాత్రి ఈ బాబుతో చిన్న పని ఉండి వచ్చాము, 10 నిమిషాలు టైం ఇస్తే మాట్లాడేసి వెళ్తాము. బాబు మీ పేరెంట్స్ ఎక్కడ అని చెప్పి అంటే ఇంకా అక్కడ ఉన్న అబ్బాయి పక్కనే ఉన్నారు రండి అమ్మ అంటూ తీసుకువెళ్తాడు. ఇంకా బాబు తల్లి అక్కడే ఉంటుంది. నేనేనండి ఆ బాబు తల్లిని అని చెప్పి చెప్తుంది. ఇంకా కేదార్ మీ పేరెంట్స్ అయితే 2 రోజుల క్రితం బాబుని తీసుకొని మా ఇంటికి వచ్చిన అతను ఎవరు అని అంటే ఇంకా జగదాత్రి మాకైతే అతనే తండ్రి అని మా వదినకు పెళ్లి చేసుకుంటామని చెప్పాడు అని అంటుంది. ఇంకా బాబు గురించి కౌశికి నీ 2వ పెళ్లి చేసుకుంటానని ఇంటికి వచ్చిన మన్మథ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. షూటింగ్లో ఉన్న మన్మథ దగ్గరికి వెళ్ళి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చావని ఎవరు చెప్తే వచ్చావని అడిగేసరికి ఇంకా మన్మథ భయపడిపోయి 2 తగిలిస్తే ఇంకా మన్మథ దివ్యాంక ఆడిన నాటకం గురించి ఇంకా వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్తాడు. ఇంకా మన్మథను తీసుకొని ఇంటికి వెళ్తారు ధాత్రి కేదార్. ఇంకా నిజం తెలియడంతో కౌశికి ఆవేశంతో ఇంకా దివ్యాంక దగ్గరికి వెళ్తూ కొడుతూ చంపేయబోతుంది. ఇంకా దాంతో అక్కడున్న వాళ్ళు అడ్డుకుంటారు. ఇంకా నిషిక అసలు మీరేం చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా వదిన అని చెప్పి అంటుంది. ఇంకా జగదాత్రి నువ్వు అడగాల్సింది వదిన్ని కాదు నిషి, ఈ దివ్యాంకను పగ ప్రతీకారం పేరుతో హద్దులు దాటి ప్రవర్తిస్తుంది అని చెప్పి అంటుంది. ఇంకా నిషి మధ్యలో మాట్లాడావంటే చెంప పగిలిద్ది. ఇది నీకు సంబంధించిన విషయం కాదు. నోరు మూసుకొని ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి అంటుంది. ఇంకా జగదాత్రి ఇంకొకసారి దివ్యాంక విషయంలో ఆమెను వెనుకేసుకుని వస్తే నువ్వే కాదు నేను నీ చెంప పగలగొడతానని చెప్పి అంటుంది. ఇంకా నిషి నాకే ఎదురు మాట్లాడతావా, ఎంత ధైర్యమే నీకు అని అంటుంది. ఇంకా ధాత్రిని నిష్క కొట్టబోతుంటే ఇంకా కౌశికి అడ్డు వస్తుంది. ధాత్రి నా మనిషి, నా విషయంలో ధాత్రికి మాట్లాడే హక్కు ఉంది అనగానే ఇంకా దివ్యాంక వైజయంతి ఇంకా ఇద్దరు ఇదంతా నాటకం అన్నట్లుగానే ఇంకా దివ్యాంక చేయించిందని అనేది కూడా నాటకం అయి ఉండొచ్చు కదా అని చెప్పి అంటారు. ఇంకా జగదాత్రి మన్మథకు ఫోన్ చేసి తీసుకురమ్మని అంటే ఇంకా దివ్యాంక అతనితో ఇదంతా చేయించకపోతే మన్మథకి ఎందుకు డబ్బులు ఇస్తుంది అని మన్మథ ఫోన్ తీసుకొని చూపించగానే ఇంకా సుధాకర్ దివ్యాంకని తిడతాడు. ఇంకా కౌశికి నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు జగదాత్రి, నా భర్త కూడా నన్ను నమ్మనప్పుడు నిజాన్ని బయటపెట్టి నా గౌరవాన్ని కాపాడారు, థ్యాంక్స్ అని చెప్తుంది. ఇంకా ధాత్రి నాకు థ్యాంక్స్ చెప్పారేంటి వదిన, ఇది మీకు చేసిన సహాయం కాదు, నేను చేయాల్సింది నా బాధ్యత అని చెప్పి అంటుంది. ఇంకా సురేష్ కౌశికి సారీ అని చెప్పి అంటాడు. ఇంకా కౌశికి సారీ చెప్పకు సురేష్, ఒకరోజు ఒకడు వచ్చి చెప్పాడని కోపంతో నన్ను అపార్థం చేసుకున్నావు, ఇప్పుడు ఇదంతా దివ్యాంక ప్లాన్ అనగానే సారీ చెప్తున్నావు, ఇందులో నా మీద నమ్మకం ఎక్కడుంది సురేష్ అని అంటే ఇంకా కౌశికి చెప్తుంటే ఇంకా ధాత్రి ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూడాలనుకుంటుంది. ఇంకా ఇంతలో కమలాకర్ కౌశికి మనసులో అపార్థం పెరిగేలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా కౌశికి వెళ్ళిపోతుంది. ఇంకా సురేష్ కూడా కౌశికి దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక ఇంతలో కౌశికి స్పృహ తప్పి పడిపోతుంది. డాక్టర్ ఇంకా పరీక్షించి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇంకా నిషి వైజయంతి కమలాకర్ యువరాజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా సుధాకర్ సురేష్ ధాత్రి కేదార్ వాళ్ళేమో సంతోషపడుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.